ప్రకాశం జిల్లాలో గ్రానైట్ ఒక్కటే ఖరీదైన వ్యవహారం. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గెలాక్సీ గ్రానైట్ కోసం అక్రమార్కులు అక్కడ గద్దలా వాలారు. ప్రకృతి వనరులను డబ్బుతో చెరబడటానికి సిద్ధమైన వాళ్లకు గడ్డి కరిచే అధికారుల అండ దొరికింది. నిబంధనలకు నీళ్లొదిలి ఎడాపెడా అనుమతులివ్వటానికి అధికారులు సిద్ధమైతే డబ్బును నీళ్లలా ఖర్చు పెడుతూ రాజకీయాలను సైతం శాసించడానికి గ్రానైట్ గద్దలు ముందుకొచ్చాయి. అలా 2000 కోట్ల విలువ చేసే గ్రానైట్ తరలిపోయింది. నామమాత్రంగా విచారణకు ఆదేశించిన వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలయాపన చేసింది. ఈ గ్రానైట్ కథ అంతులేని అంతు చిక్కని మాయాజాలం. ప్రకాశం జిల్లా చీమకుర్తి, బల్లికురవ, కనిగిరి ప్రాంతాల్లో గ్రానైట్ నిక్షేపాలున్నాయి. అందులో చీమకుర్తిలో మాత్రం ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గెలాక్సీ గ్రానైట్ ఉంది. ఇది చాలా విలువైన గ్రానైట్. అందుకే ఇక్కడ క్వారీలకు ఎక్కడా లేనంత గిరాకీ ఉంటుంది. చీమకుర్తిలో క్వారీ ఉంటే ఆ యజమానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉంటుంది. రాజకీయాలను కూడా శాసించే స్థాయి వస్తుంది. అప్పుడు వాళ్లు ఆడిందే ఆట. నిబంధనలు తుంగలో తొక్కటానికి సిద్ధంగా ఉండే అధికారులను తృప్తిపరిస్తే మైనింగ్ లీజు సొంతమవుతుంది. రెవెన్యూ, మైనింగ్ అధికారులు కుమ్మక్కైతే అడ్డుకునే వాళ్లుండరు. ఇది చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ వ్యాపార రహస్యం. ప్రభుత్వ భూమైనా, పట్టా భూమైనా గ్రానైట్ వెలికి తీయాలంటే కాగితాల మీద రూల్స్ అనేకం. కానీ రెవెన్యూ, మైనింగ్ అధికారులు తలుచుకుంటే చాలు క్వారీలకు అనుమతులొస్తాయి. విలువైన ప్రభుత్వ భూములు కూడా ఈ లీజు మాయాజాలంలో క్వారీలుగా మారిపోతాయి. క్వారీ అనుమతులకు సంబంధించి ప్రధాన ఘట్టం రెవెన్యూ శాఖతో మొదలవుతుంది. ముందుగా అక్కడ ఎన్ఓసీ అంటే నిరభ్యంతర పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత మైనింగ్ నిబంధనల ప్రకారం అనుమతులు మంజూరవుతాయి. కానీ వాస్తవం అందుకు భిన్నంగా ఉంటుంది. రికార్డులను, కలెక్టర్ స్థాయిలో ఇచ్చిన ఉత్తర్వులను తారుమారు చేయటం, రిపోర్టులు మార్చడం వీరికి పెన్నుతో పెట్టిన విద్య. ఎన్ఓసీలు కూడా లేకుండా మైనింగ్ అనుమతులు తెచ్చుకోవటం, అనుమతులకు మించి గ్రానైట్ త్రవ్వటం, వేరొకరి భూమికి కూడా తామే హక్కుదారులని రికార్డులు మార్చడం చాలా సునాయాసంగా జరిగిపోయే పనులిక్కడ. ఒక ఊళ్ళో మైనింగ్ లీజ్ తీసుకుని మరో ఊళ్ళో తవ్వుకునే వెసులుబాటు ఏ చట్టంలో ఉందో అక్రమార్కులకు మాత్రమే తెలిసిన వ్యవహారం. రిజెక్ట్ చేయాల్సిన అప్లికేషన్ల మీద మైనింగ్ లీజ్ మంజూరు చేయగల ప్రభుత్వాలు ఎలాగూ వీళ్ల కోసం సిద్ధంగా ఉంటారు. ప్రభుత్వానికి బకాయి పడి అది కట్టకపోయినా వాళ్లకి కావాల్సిన అనుమతులు ఆగమేఘాల మీద ఇచ్చే అధికార గణం ఉన్నంతకాలం అక్రమార్కులకు ఎలాంటి సమస్య ఉండదు. ఈ బడా గ్రానైట్ మోసగాళ్లకు పార్టీతో పనిలేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వీరి అడుగులకు మడుగులెత్తటం అలవోకగా జరిగిపోతుందిక్కడ. ఇప్పుడు మచ్చుకో ఉదాహరణ. ఆర్ఎల్ పురం అనే ఊళ్ళో ఓ బాలాజీ గ్రానైట్ అనే సంస్థ మైనింగ్ లీజుకు దరఖాస్తు చేసుకుంది. ఇది ఇప్పటి మాట కాదు, 1994 నాటి సంగతి. ఏమైతేనేం కోర్టు ఆదేశాల ఆధారంగా దాదాపు 6.5 ఏళ్ల తర్వాత మైనింగ్ డైరెక్టర్ ఈ సంస్థకు ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ మంజూరు చేశారు. నిజానికి దీనికి ముందే ఓం బాలాజీ గ్రానైట్స్కు రెవెన్యూ వాళ్లు ఎన్ఓసీ ఇవ్వాలి. కానీ అలాంటిదేమీ లేకుండానే మైనింగ్ లైసెన్స్ ఇచ్చేశారు. కానీ ఏదో ఒక కాగితమంటూ ఉండాలి కాబట్టి చీమకుర్తికి చెందిన కిషోర్ గ్రానైట్ తీసుకున్న నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ను వాడుకున్నారు. ఇదంతా మైనింగ్ డైరెక్టర్ కనుసన్నలోనే జరిగింది. ఆర్ఎల్ పురం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేకపోయినా చీమక్రటి గ్రామానికి చెందిన మరో సంస్థ సర్టిఫికెట్నే వాడుకుని మైనింగ్ లైసెన్స్ ఇవ్వటంతో మోసానికి బీజం పడింది. ఆర్ఎల్ పురానికి మైనింగ్ లైసెన్స్ ఇస్తూ ఆ ఊరికే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉన్నట్టు రికార్డులు పుట్టించి అప్పటి మైనింగ్ డైరెక్టర్ చీమకుర్తి గ్రామానికి సంబంధించిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ వాడారు. ఆ విధంగా ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ పొందిన తర్వాత వాళ్లు డిస్పాచ్ పర్మిట్లు పొందారు. 2003లో ఈ మైనింగ్ లీజును కృష్ణసాయి గ్రానైట్స్కు బదిలీ చేశారు. 2000 సంవత్సరం మార్చిలో సవరించిన నిబంధనల ప్రకారం అంతకు ముందు చేసుకున్న మైనింగ్ దరఖాస్తులు చెల్లుబడి కావు. ముందు దరఖాస్తు చేసుకున్న వాళ్లు ఉంటే మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. కానీ మైనింగ్ అధికారులు మాత్రం ఆ నిబంధనను తుంగలో తొక్కి 1994 అక్టోబర్ నాటి దరఖాస్తు మీదనే మైనింగ్ లీజ్ మంజూరు చేశారు. ఆ విధంగా అధికారులు వరుసగా తప్పులు చేస్తూ వచ్చారు.
మొత్తంగా 2003 నుండి 2020 వరకు కృష్ణసాయి గ్రానైట్స్ 2.38 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ను ఈ ప్రాంతం నుండి త్రవ్వి తీసుకెళ్లింది. అలా వెలికి తీసిన మెటీరియల్ ఖరీదు ఒక ఘనపు మీటర్ 50,000గా లెక్కగట్టినా 1189 కోట్లవుతుంది. అంటే మైనింగ్, రెవెన్యూ అధికారులు సహకారంతో ఆ లీజు ప్రాంతం నుంచి అక్రమంగా 1,000 కోట్లు సంపాదించారు. ఈ చట్టవిరుద్ధమైన పనులన్నీ చేసింది కృష్ణసాయి గ్రానైట్స్. కారణమేంటంటే ఓం బాలాజీ గ్రానైట్స్కి చెందిన కెవి సుబ్బారావు కృష్ణసాయి గ్రానైట్స్ గ్రూపులో ఉద్యోగి, బినామీ అని కూడా తెలుస్తోంది. మొత్తంగా చెలని మైనింగ్ అప్లికేషన్ సాయంతో రెవెన్యూ ఎన్ఓసీ సైతం లేకుండానే ఓం బాలాజీ గ్రానైట్ సంస్థ మైనింగ్ లీజ్ ద్వారా 1,000 కోట్లు సంపాదించింది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వీరు విసిరే కాసుల మూటకు ఎదురు చూసే అధికారులు, నాయకులు సహకరించడంతో ఇంత పెద్ద మోసం చేయగలిగారు. గతంలో చేసిన తప్పులకు అపరాధ రుసుము వేసినా అది కట్టకుండానే రెన్యువల్ సాఫీగా సాగిపోయిందంటే వీళ్ల పలుకుబడి అర్థమవుతుంది. ఇదంతా ఒక సంస్థ పనే. ఇక చీమకుర్తి చుట్టూ ఇంకెన్ని మోసాలు గుట్టుగా సాగుతున్నాయో తెలియదు. గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంపై ఎంక్వైరీ వేసిందే. 5 ఏళ్లుగా ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. అది ఈ మాఫియా ఘనత. 200 కోట్లు ఫైన్ కట్టకుండానే మైనింగ్ చేయటం వీళ్ల ఘనత.